గురుజీ, వరలక్ష్మి వ్రతంలో ముఖ్యంగా చేసే కలశ స్థాపనను ఎలా చేయాలి? ఇప్పుడు కలశ స్థాపన అనేటటువంటిది ఉంటుంది. ఇప్పుడు ఈ కలశ స్థాపన అనే దీంట్లో ఇవాళ రోజున ఏమవుతున్నదనంటే మంత్రము, భక్తి కంటే కూడా ఈ కలశానికి అలంకారాలు ఎక్కువైపోతున్నాయి. ఇదేదో ఒక ఈవెంట్ లాగా, బర్త్‌డే ఈవెంట్ లాగా దీన్ని సెలబ్రేట్ చేసుకోవటము, ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇది కాదు. కలశ స్థాపన అంటే ఇప్పుడు కలశ స్థాపన అనేటటువంటిది ఉంటుంది. ఇప్పుడు ఈ కలశ స్థాపన అనే దీంట్లో ఇవాళ రోజున ఏమవుతున్నదనంటే మంత్రము, భక్తి కంటే కూడా ఈ కలశానికి అలంకారాలు ఎక్కువైపోతున్నాయి. ఇదేదో ఒక ఈవెంట్ లాగా, బర్త్‌డే ఈవెంట్ లాగా దీన్ని సెలబ్రేట్ చేసుకోవటము, ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇది కాదు. కలశ స్థాపన అంటే కలశాన్ని ఈ మండపం నేను చెప్పినటువంటి మండపం ఏదైతే తెల్ల వస్త్రం వేసి దాని మీద బియ్యం వేసి దానిపైన దేవతలు ఆవాహన చేసి మధ్యలో కలశాన్ని పెట్టి మహాలక్ష్మీదేవి మంత్రంతో ప్రాణప్రతిష్ఠాపన చేయాలి. ఈ ప్రాణప్రతిష్ఠాపన చేసినప్పుడు మీకు కావాలి అనుకుంటే ఒక మహాలక్ష్మీదేవి ఫోటో పెట్టుకోండి, లేదా చిన్న ముఖము అమ్ముతున్నారు, ఆ ముఖము ఆ కొబ్బరికాయకి మీరు అలంకారం చేసుకోవచ్చు. కానీ అంతకుమించి వైభవపేతంగా అక్కడ భక్తి కావాలి. ఆ మహాలక్ష్మీదేవి అందు భక్తి. ఎందుకంటే కలశ స్థాపనలోనే అమ్మవారి శక్తి ఉంటుంది. ప్రాణశక్తి అంతా కూడా మహాలక్ష్మీదేవి యొక్క ప్రాణశక్తి అంతా కూడా కలశ స్థాపనలో ఉంటుంది, మీరు చేసే అలంకారంలో కాదు. ఇది గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా వనితలందరూ కూడా. కలశ స్థాపన అంటే ఒక కలశం, అందులో ఉదకం, పైన కొబ్బరికాయ, పైన జాకెట్ ముక్క, ఒక కుంకుమ బొట్టు అలంకారం. ఇదే కలశ స్థాపన. ఈ రకంగా చేసుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు భక్తి శ్రద్ధలతో.